ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 4వ వచనం. దేవుని వాక్యములో మనం చదివినటువంటి ఈ భాగంలో దేవుని మందిరములో నివసించేవారు ఎప్పుడు నిత్యము దేవుని స్తుతించేవారుగా ఉంటారు. దేవుని మందిరం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనకు మందిరముగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకప్పుడు మనము దేవుని మందిరమునకు వెలుపట దూరంగా నివసించిన వారంగా ఉంటున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారే ఆ మందిరముగా ఉంటున్నారు. మరి రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ప్రభు సెలవిచ్చినాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని ప్రభు సెలవిచ్చాడు. యేసుక్రీస్తులో మనకు ఆ శిక్ష తొలగించవేయబడింది. ఎందుకనగా ఆయన పునరుత్థానం ద్వారా దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తూ వచ్చినాడు. కీర్తనకారుడు 65వ కీర్తన 4వ వచనంలో ఇలాగ ఆరాధిస్తున్నాడు, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందుదము అని కీర్తనకారుడు ఆరాధిస్తుంటున్నాడు. ప్రభు నన్ను తల్లి గర్భంలో ఆయన పిండముగా రూపింపబడక మునిపే ఏర్పరచుకున్నాడనే సత్యాన్ని మనం మర్చిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఉద్దేశం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు ముందుగానే తాను యోసేపును ఐగుప్తుకు పంపించి అక్కడ వారి కొరకై ధాన్యం సిద్ధపరిచి కరువు రోజుల నుంచి వారిని తప్పించడానికి దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎస్తేరును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనగా తన ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయడానికి ఆ ఎస్తేరు తన జీవితంలో దేవునికి ప్రార్థన చేస్తూ తన ప్రజల క్షేమం కొరకు విన్నపాలు చేస్తూ వచ్చి తన ప్రజలను క్షేమం కొరకు ప్రయాసపడుతూ వచ్చింది. అలాగనే దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొలియాతును పడగొట్టడానికి ఇశ్రాయేలుపై ఒక రాజును దేవుడు మరలా సౌలు తదనంతరం నియమించబడడానికి. ఇలాగనే దేవుడు నన్ను కూడా క్రీస్తు యేసులో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనగా మనం సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన కొరకు సాక్షిగా మనం ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 15:16 ప్రకారం మనం వెళ్ళి ఫలించాలని, ఫలం నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ రీతిగా ప్రభు సహాయం చేయనుగాక.